అంటే చాలా నేను బాప్టిజం తీసుకున్నాం అనుకున్నాను. దేవుడు నాకు జీవితం ఎన్నో కార్యాలు చేసినప్పుడు కూడా నేను వెనకబడి ఉన్నాను. బాప్టిజం తీసుకోవాలని నాకు ఎంతో తలం వచ్చింది. నేను బాప్టిజం తీసుకోవాలి. దేవుడు నా కొరకు అన్న చదువు మూసి అంత శ్రమ పడ్డప్పుడు నేను దేవుడి కోసం ఎందుకు మారిపడుతుంది. దేవుడు నేను అడగకుండా నాకు జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేశాను. నేను ఎందుకు దేవుడిని అడగకూడదు అనుకొని నేను మార్మల్సుకుని బాప్టిజం దేవుడు నా జీవితంలో చాలా అద్భుత కార్యాలు చేస్తున్నాను. మామూలుగా 2006లో నేను బాప్టిజం 5లో రక్షణ పొందేది. నేను ఇబ్బందులు పడతా వచ్చినప్పటికీ నేను ప్రార్థన అంటే నేను ఇప్పుడు వెళ్తున్నా, కానీ వెళ్ళటానికి నేను ఇదైనాక మరి మామయ్య చచ్చిపోయినాక నేను ఆ మందిరానికి ప్రార్థన చేశాను. నేను వెళ్ళినప్పుడు అక్కడ ఆయన ఆ సంఘంలో ఆయన ఒంగోలు ఆయన జాన్ సుబ్బారెడ్డి. ఆ రోజు నేను వెళ్ళినప్పుడు నాకు ఏ వాక్యం చెప్పాడంటే రూతు ఎదవరాలు చనిపోయినాకనే నేను మాయ చనిపోయినాకనే నేను వెళ్ళాను. అప్పుడు ఆమె బిడ్డల కోసం కోడలను తీసుకొని వేరే ప్లేస్ వెళ్ళినప్పుడు అని ఆ వాక్యం చెవులు వచ్చినప్పుడు నేను ఇంటికి వచ్చినాక నేను కూడా రక్షణ పొందాలి, నేను కూడా ఎదవరాలను కదా, నా బిడ్డల కోసం నేను నిర్ణయించుకొని నేను జీవించాలి కదా. నాకు ఎవరు ఆధారం లేదు కదా, మా తల్లిదండ్రులు లేరు, మా నాన్న లేరు, లేదు, కానీ నాకు నన్ను ఎవరు ఆదరించేవాళ్ళు లేరు కదా అని నిర్ణయం ప్రకారం నేను దేవుని కోసం జీవించాలా, నేను ప్రార్థనకి నేను బాప్టిజం తీసుకోవాలా అని నేను ఆ పేటంట్లు నాకు బాప్టిజం ఆ వైపు నాకు ఇక్కడికి వచ్చినాక రక్షణ ఇది మాటలు బాగా వినేదాన్ని. నాకు ఆసక్తిగా ఉండేది. ప్రార్థన చేసుకుంటాను, దేవుడి మాటలు చెప్పుకుంటా, వాక్యం చదువుకుంటా. తెలియదు నాకు వాక్యం కూడా తెలియదు, అని దేవుడు మంచి నాకు వాక్యం చదువుతాను. కానీ నేను ఎంతో ప్రార్థన చేసుకునేదాన్ని, పాటలు పాడుకునేదాన్ని. నేను ఇక్కడికి వచ్చిన బాగా రక్షణ పొందాను. దేవుని కృప వల్ల నాకు దేవుడు సహాయం చేసింది. మీకు అంతా నేను 2021 తీసుకున్నా. 21 కోసం వెనకపడుతున్నాను అని చెప్పి నేను అందరూ నాకు సహాయం చేయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకొని తీపించుకున్న మాటలకే తాగించాడు. తాగి వచ్చి ఎందుకు తీపించుకున్నావు, ఎందుకు చేసావు అని చెప్పి ఆ రోజు వాడిన. ఇంకప్పుడు ఆ చిత్తుకు వాడినే సరే కదా అంతే. కానీ నువ్వు అని చెప్పి ప్రార్థన చేసుకున్నాను. అంతకుముందు మీరు శాలేంద్రాల దగ్గర కూడా నువ్వు మాట్లాడలేదా ఏదైనా వాక్యం ద్వారా? ఈ వాక్యం ద్వారా నీకు అయితే నేను వెనకబడుతున్నా అంటే మామూలుగా దేవుని ఎదిగావు వస్తున్నావు దేవుంటే అయితే నేను కూడా చెప్పచ్చు ఏదన్నా అంతకుముందు వేస్తున్నావు అనుకున్నప్పుడు నేను బైబిల్ చదువుతా ఉండేది. అనుకోకుండా నాకు డైరెక్ట్గా కొన్ని రోజులు మన బైబిల్ చదువుతా ఆపేసి పొద్దున్నే మార్నింగ్ లేచి ప్రార్థన చేసుకుంటా ఉండేదాన్ని. అయితే కొన్ని రోజులు ప్రార్థన చేసుకుంటున్నా అట్లా చెప్తా ఉండేదాన్ని. కొన్ని నెలలో ప్రార్థన చేయని దేవుడు చెప్తాను. అంతకుముందు మీరు ఇంకా అనుకోకుండా అట్లా నన్ను దేవుడు మానిపించి ప్రార్థన చేసుకోమని చెప్పని కొన్ని రోజులు చేసుకోకపోయినా కానీ నా తలంపు ప్రార్థన చేసుకొని వస్తాను. అయితే నా కూర్చొని వాకింగ్ చదువుకున్నంత స్పెషాలిటీ అక్కడ లేదు ప్రస్తుతం. అది పాయింట్. అయితే బయట మెట్ల మీద కూర్చొని నేను వాకింగ్ చదువుకుంటూ ఉండేదాన్ని. అట్లా దేవుడు నన్ను మార్పు చెందుతూ వస్తాడు. కానీ నా భర్త కూడా కొన్నిసార్లు వాకింగ్ చదువుతా ఇప్పుడు కూడా వస్తూ ఉన్నాడు. దేవుడు కొన్నిసార్లు కూడా మొన్న ఏం జరిగిందంటే ఝాన్సీ బుడదగా వేసుకెళ్ళినప్పుడు దేవుడు నాకు కొన్నిసార్లు బైబిల్ రూపంలో అన్నీ జరుగుతూనే వస్తున్నాయి. నేను ఏదైతే మార్నింగ్ ఏదైతే చేస్తానో ఆ తలంపు సాయంత్రానికి నాకు వాక్యంలో తలంపు వస్తూ ఉంది. ఇదేనా ఇట్లా వస్తుందని చెప్పి నేను
సంతాపం తెలియజేయడానికి పోతున్నావు అని వచ్చేసింది నాకు వాక్యం. ఇదేంటి నా సంతాపం తెలియడానికి అనేది చెప్తాను. నేను ఒకసేపు ప్రార్థించుకున్నాను. అన్ఎక్స్పెక్టెడ్గా మొన్న ఆయన ఫోన్ వచ్చింది, ఇట్లా చనిపోయాడు. సరే నేను 2 రోజులు అక్కడే ఉన్నాను. మళ్ళీ 3వ రోజు ఇక్కడికి వచ్చేసాను. వచ్చినాక కళేవరాన్ని పడేసి వచ్చావా అని చెప్పని వాక్యంలో వచ్చింది నాకు. ఏందా ఇలా వచ్చింది అంటే నేను చేసిన వాస్తవం అదే కదా అనిపించింది. సరే బైబిల్ అట్లా మాట్లాడుతూ వస్తుంది నాకు. నేను గుణదలు పోయినప్పుడు మొన్న మా ఊరు 10th క్లాస్ పాస్ అయ్యేకి నేను అబ్బాయి గుండు చేయించాలని అనుకున్నాను. అయితే నాకు గుండు వద్దు అని చెప్పని అబ్బాయి అంటా ఉంటే నేను వారి నీళ్ళు పోసుకుంటుంటే అబ్బాయి గుండు చేయించుకోమంటున్నాను వద్దంటున్నాడు మావయ్య అని చెప్పాను. అదేందమ్మా నేను అట్లా అనుకున్నా కదా అంటే నేను చెప్పి అట్లా మాట వచ్చి ఇంట్లో వచ్చి బైబిల్ చదువుతూ ఉన్నాను. నాకు వాక్యంలో దేవీ ఖండంలో వచ్చింది ఆ వాక్యం. ఎలా అంటే భర్తకు చెప్పి మొక్కుబడిని రద్దు చేసావా అని వచ్చింది. ఇదే నన్ను ఇప్పుడే కదా మా ఆయనకి చెప్పి వచ్చింది, వద్దన్నాడు, వాడు ఇష్టం అని అన్నాడు. నాకు వాక్యం ఏమొచ్చిందంటే ఏదైనా కానీ తల్లే భరించాలి శిక్ష అని వచ్చింది. అయితే గుణదల మంగళనే ఒకటి ఇక్కడ మిగిలింది ఆంటీ అని చెప్పాను అంటున్నారు. అది దేవుడు ఎందుకు ఇచ్చాడో నాకు ఇచ్చాడో అనుకొని అది ఆ శిక్ష ఏదో నేనే 3 కత్తులు ఇచ్చి అక్కడే వచ్చేసాను, ఇంటికి తెచ్చేసాను. అట్లా దేవుడు నాకు కొన్నిసార్లు మాట్లాడుతూ వస్తూ ఉంటుంది. అయితే మన కాళ్ళు నాకు దేవుడు వచ్చినప్పుడు దేవుడు నేను 4 రోజుల నుంచి మా వారు ప్రార్థిస్తూ ఉంటే మా వారి ప్రార్థన లేదు ఏం లేదని చెప్పని దేవుడిని తిట్టేసాడు. ఎట్లాగానే మా ఆయన నేను చదవలేని పక్షంలో ఉన్నాను కదా, ఇంకా ఆయన వాక్యం చదువుతూ ఉన్నాడు. దేవుడిని సేవ కూడా దేవుడిని వేల్చేవాడు కాక అని వాక్యం వస్తాను. నువ్వు పొద్దున్న తిట్టేవాడు ఇట్లా సంగతి దేవుడు లేడు అన్నావు, నీ వాక్యం చూడ నీ క్రియను బట్టి నీ నీతిని బట్టి అనుసరించి నడుచుకో అని చెప్పని వాక్యంలో వచ్చింది. మా వారు కూడా ఏందమ్మా నేను పొద్దున్న దేవుని ఇట్లా అనగానే ఇట్లా వచ్చింది ఆ వాక్యం అని చెప్పని అంటూ ఉన్నాడు. అయితే క్యాలెండర్లో వాక్యం కానీ పొద్దున్నే మార్నింగ్ వేసి చదువుతూ ఉంటాడు. దేవుడిని అలాగా మేమిద్దరం నడుచుకుంటూ ఉన్నాం దేవుడి మార్గంలో. అయితే బాప్టిజంకి అయితే నేను వెనకంజలోనే ఉన్నాను. దేవుడు నాకు ఎప్పుడు తలంపు కల చేస్తాడు అప్పుడు నేను తీసుకుంటాను. ఫస్ట్ మార్మల్స్ పోయినప్పుడు అక్కయ్యతో తీసుకోవాలనుకున్నా అక్కయ్యతో. అప్పుడు వాళ్ళు వీళ్ళు అన్నారు అట్లా ఏమి నేను వాక్యం అనుకున్నా తీసుకోవాలనుకున్నావు కదా అని ఏంటంటే ఇంకా అట్ట కూడా తీసుకోకూడదు అనుకున్నా. నేను కెనబడి ఒక సంవత్సరం ఒకరోజు రేపు పాలనకు వస్తుంటే నువ్వు నయం గురించి చెప్పావు. అంటే నయం వాళ్ళు ఊరు పెట్టారే ఊరు పోయింది కదా, వాళ్ళ భర్తని వాళ్ళ బిడ్డలని వాళ్ళ కోడలను తీసుకొని అప్పుడు భర్తను బాగుపడుతుంది, బిడ్డలను బాగుపడుతుంది. దేవుడు వాళ్ళు దీవులు లేకపోతే మనం అన్ని కోల్పోతాం అంటుంది. దేవుడు మనకు అన్నింటిలో తోడుగా నీడగా ఉండాలి. దేవుడు లేకపోతే మనకేముంది, మనమైతే ఏమి చేయలేము, మనుషుల ద్వారా ఏమి అయ్యేది కాదు అని మేము వాళ్ళు చేసుకుంది తీసుకోవాలని రక్షణ పొంది దేవుళ్ళని అది అక్కడ తీసుకోవాలని కొన్నాడు తెచ్చిచ్చాడు. కానీ కొన్ని తర్వాత బాబాయ్ వచ్చినాక బట్టి అప్పుడు తర్వాత అనుకున్న తర్వాత పోయిన తర్వాత బాగాలేకున్నాను. సరే రక్షణ తీర్చుకోకూడదు అని అన్ని పార్టీ చేసుకున్న తర్వాత అక్కడికి మందిరానికి వచ్చాను. వచ్చినాక 2 నెలలకి తీర్చుకున్న తర్వాత అప్పుడు జరగదసి దాయుడు ఎందుకు పనికిరాని దాయుడు మహారాజులు చేశాడు, మనం ఎందుకు ఇన్ని జాగ్రత్త ఉన్నది, దేవుని ఎందుకు జరగలేకపోయాను అని తీసుకున్నాను. కుటుంబం బాగా సంతోషంగా సమాధానం దావీదు విషయంలో దేవునికి మాట్లాడవచ్చు. నేను మా చెల్లి పుట్టినప్పుడు అంటే అమ్మాయి పుట్టినప్పుడు షాలేమమ్మ దగ్గరికి వెళ్తూ ఉంటాం ప్రార్థనకి. వారంలో 2016లో బాప్తీసం తీసుకున్నాను. అన్న దగ్గర పేరిచ్చాను. పేరిస్తే అప్పుడు మాకు కొంచెం ఇంట్లో గొడవ అయింది. గొడవ అయితే ఆ గొడవల పరిస్థితుల వల్ల మా మమ్మీ వద్దమ్మ యజమానితో సమాధానం లేకుండా తీపించుకోకూడదని చెప్పింది. చెప్పినాక ఆ రోజు నేను ప్రేయర్కి వెళ్తే అన్న
శ్రమలు కూడా మన సంతోషం కొరకే వస్తుందని వాక్యం చెప్పారు. అంటే ఈ శ్రమ కూడా నాకు సంతోషం కోసమే వచ్చిందేమో, దేవుడు నాకు మనకు వచ్చేది కదా అని నేను అప్పుడు అనుకున్నాక తర్వాత కొన్ని రోజులు గడిచినాక మా అమ్మ వాళ్ళ పరిస్థితి కూడా చాలా ఇదిగా అప్పుడు మా అమ్మ అంది, నా జీవితం ఎట్లా అయిపోయింది నాకు లేకపోయినా చాలా బట్టి మేము ఇప్పుడు బాగానే ఉన్నాం, కానీ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మాకు కష్టంగానే ఉందమ్మా. ఏదైనా కానీ దేవుడు ఏబు జీవితంలో ఏ విధంగా ఆయన స్థితిని మారుస్తూ వచ్చాడో, ఏబు జీవితంలో అతని బిడ్డలను కానీ ఎడ్లను కానీ అసలు అతను మొత్తాన్ని పాడు చేసిన, అంటే అతని స్థితిని మారుస్తూ వచ్చాడు. అట్లాగే మా స్థితి కూడా దేవుడే మారవాలి అని మా అమ్మ మాతో ఇక్కడికి వచ్చినప్పుడు ఒకసారి మాట్లాడింది. నేను అప్పుడు అనుకున్నాను, మా అమ్మ చదువు లేకపోయినా కానీ దేవుడి విషయంలో నాకు ఇట్లా మాటలు చెబుతుంది. దేవుడి విషయంలో నేను చదువుకుంటాను, దేవుడిని ఎందుకు ఎదగలేకపోతున్నాను, దేవుళ్ళో నేను ఎందుకు ఎదగలేకపోతున్నాను, అది నా కుటుంబ పరిస్థితులు కానీ ఎట్లా అన్నా కానీ కొంచెం నేను ఎదురుగానే ఉంటాను. ప్రార్థన వద్దామని నేను అడిగినప్పుడల్లా నాకు ఇంట్లో శోధన అయినా కానీ ఆ శోధనలన్నీ నేను తప్పించుకొని వస్తానే ఉంటాను. ఒక్కోసారి ఇంటికి వెళ్ళినా కూడా తనకు గొడవ పడుతూనే ఉంటాడు. అయినా కానీ నేను పట్టించుకొని సమాధానం, దేవుడా నువ్వే నాకు సమాధానం ఇవ్వాలని ఎన్నోసార్లు అనుకుంటా. ఇంట్లో నా పరిస్థితుల గురించి చెప్పుకోవడానికి కూడా నాకు ఇంట్లో ఎవరు లేకపోయినా కానీ నేను దేవుడితోనే మాట్లాడుకోండి, ఏ పని చేసుకుంటున్నా కానీ చాలాసార్లు నేను ఆయనతోనే మాట్లాడుతూ ఉంటాను. నాకు నువ్వేనయ్యేది, మా అమ్మ చెప్పినట్టు నువ్వు స్థితిని మార్చే దేవుడు అయ్యని నేను ఎన్నోసార్లు అనుకుంటాను. ఆ యొక్క మాట ప్రకారమే నేను దేవుడిని గుర్తెరగాలని, ఏదైనా కానీ నా పరిస్థితికి నువ్వే నాకు దిక్కయ్యా అని నేను ఎన్నోసార్లు అనుకుంటాను. మా బాప్తిజాన్ని నేను ఎందుకు వెనకేసుకుంటాను, ఒకవేళ బాప్తిజం తీర్చుకున్న చాలామంది కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి అని చెబుతానే ఉంటారు. ఎన్ని బాధలు వచ్చినా కానీ నువ్వు తీర్చగలిగే దేవుడు అయ్యి, నువ్వు నాకు గొప్ప దేవుడు అని నేను బాప్తిజం తీర్చుకున్నాను. దేవుడిని మనకు నమ్మకం ఉంచి నేను బాప్తిజం తీర్చుకున్నాను. నువ్వు రక్షణ అంటే ఏ సందర్భాన్ని బట్టి బైబిల్లో దేవుడు మరి ఎక్కడ మాట్లాడుతూ వచ్చాడు? నేను చాలా పూజలు చేశాను. ఇది సాయిబాబాకి గురువారం ఉపాసం ఉండి టెంకాయ గుడి కదా, తిరుపతి 2 సార్లు పోయాను. ఒకసారి గుడి తెచ్చుకుని వచ్చాను, తిరుపతి ఒకసారి మామూలుగా పోయి వచ్చాను. ఇక తర్వాత ఇది నా ప్రశ్న అయిపోయింది. తర్వాత డెంగీ జ్వరం వచ్చిన దాంట్లో ఈ రోజులో సామాను పెట్టుబడి సామాను ఈ ఊళ్ళో లేదు. ఆయన చనిపోయాడు, నేను బతికాను. దేవుడు నన్ను బతికించాడు అనుకొని మార్చుకున్నాను. మార్చుకొని పూజకున్నాను. దాన్ని లేకుండా ప్రార్థన పాత ఆయనే నాకు తోడు. డెంగీ జ్వరం అంటే సామాన్యం, అందరూ చాలా మంది వచ్చిపోయారు అప్పట్లో. ఇక తర్వాత కిక్కిన ఆపరేషన్ అంటే అప్పుడే చచ్చిపోతాను అనుకున్నాను. అది ఒకటి. తర్వాత దేవుడు గొప్పవాడు కాబట్టి నన్ను బతికించాడు అనుకొని నేను బాప్టిజం తీసుకుని అంటున్నాను. రక్షణ నాకు భయం వేసేది, బాప్టిజం తీర్చుకోవాలంటే భయం వేసేది. చీనా అన్నాడు, అమ్మాయి భయం లేదు, వెనకబడిపోతున్నారు, తీర్చుకోండి. భయం అంటే నాకు వాగ్దానంలో కూడా నువ్వు దేవుడికి భయపడగాక, నువ్వు ఎప్పుడైనా ధైర్యంగా ఉండు, దేవుడిని భయపడాలి, బాగా కార్యాలు చేస్తాను వచ్చాడు. నా ఆరోగ్యం గురించి కానీ, మా అన్న గురించి, బిడ్డల గురించి కానీ బాగానే మేలు చేస్తా వచ్చారు. ధైర్యంగానే ఉండు, నీకు భయపడగాక దేవుడికి. అన్నట్టు భయపడతా ఉండేవాడు. అప్పుడు బాప్తిజం తీసుకుంటాను, బాగా క్రమంగా కావాలా, వదిలేం కావాలా అని భయపడతా ఉండేవాడు. మన క్రిస్మస్ పండుగ వచ్చినప్పుడల్లా సిలువలో ఆయన చెప్పిన మాటలు చెప్తా ఉంటాం, వింటా ఉంటాం. సిలువలో అంత గొప్ప త్యాగం చేస్తూ వచ్చాడు కదా, ఆయన మన కోసం ఎంత త్యాగం చేస్తున్నాడు కదా, మనం ఆయన కోసం మనం అన్ని క్రమంగా ఎందుకు ఉండలేకపోతున్నాము? ఉండాలి కదా. అంటే మనం ఇప్పుడు దాకా లోపంలో ఉన్నాము. ఆ సిలువలో రెండో దొంగ రకంగా దొంగతనం చేసినా కూడా చివరిలో కూడా ఆయన నమ్మి, అయ్యా నన్ను రేపు నీ పరదేశంలోకి వచ్చిన రోజు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అన్నాడు కదా.
ఆయన క్షమించాడు కదా. మనం ఇప్పుడు దాకా తెలియక మనం భయపడ్డాము, ఇంకా భయపడతా ఉండకూడదు. మనం బాప్తిసం తీసుకోవాలి కదా. ఆయన మన కోసమే కదా ఈ లోకంలోకి వచ్చి ఈ రీతిగా మన పాపాల కోసమే కదా. ఆ మాటలన్నీ మనం దాట వింటూ ఉంటాం. ఆ మాటలు కొంచెం నా మైండ్లోకి వచ్చి మనం బాప్తిసం తీసుకోవాలి కదా. ఎంత త్యాగం ఆయన మన కోసం చేస్తా వచ్చాడు కాబట్టి ఆ చివరిలో ఆ దొంగని కూడా క్షమించాడు కాబట్టి మనల్ని కూడా క్షమిస్తాడు కదా అని నేను తీర్చుకోవాలి కదా అని నాకు అనిపించి నేను బాప్తిసానికి అస్సలు తెలియదమ్మా నాకు. నేను ఎప్పుడు నాకు నా ఎరిగేదని కాదు. మా ఇంట్లో కూడా ఎవరు అమ్మళ్ళు కానీ ఎవరు పోయేవాళ్ళు ఆమె కాజేస్తామని అట్టా ఉండేదని. నాకు పెళ్ళి అయినా కూడా పిల్లలు పుట్టినా కూడా మా పిల్లల పేర్లు కూడా పిల్లడి పేరు పెద్దవాడి పేరు నాగరాజు, చిన్నవాడి పేరు గోపి అని నేను అట్టా ఆ వారి దేవుడికి మొక్కుకుంటా ఉండేదాన్ని. శుక్రవారం వచ్చి ఉపాసం ఉన్నాను, భోజనం చేయను. అప్పుడు నువ్వు కూడా నాకు ఆడుకొచ్చావు, పెద్దమ్మ మీరు మాది వాళ్ళు కాదు మీరు కమ్మోళ్ళు అని అడిగి అట్టా ముగ్గులు వేసుకొని అక్కడ చేస్తా ఉండేదాన్ని. నాకు దేవుని అంటే అసలు వేసుకుపోయి నేను అడగను. చిన్నప్పుడు ప్రార్థన పోయినా కూడా వెనుకన్నా చెట్టు కింద పెట్టేవాడు, యాప్ చెట్టు కింద. పలారం కోసం వెళ్ళేవాళ్ళు కదా, ప్రార్థన అంటే తెలియదు. పలారం పెడతారు ఆ రోజు, మరి ఇన్ని చెనపలు పెడతారు, మరి దేవుడు పలారం పెడతారని నాకు వెళ్ళేవాళ్ళు తెలియదు. ప్రభు గురించి అసలు అడగను. ఈ పనులకు వెళ్తుంటే ఈ సుబ్బయ్య నాకు తోడు, థామస్ అమ్మాయి ఎందుకే నువ్వు పైన గుర్తు పెట్టాలి, నేను కుంకుమ పెడతావు, ఏంటి నువ్వు చేసే పూజలు, నువ్వు ఆ రకంగా పూజలు చెప్పి నా సమాసం చేయగా నేను చాలా సార్లు ఉన్నాయి. అంటే ఏంది నాకు అంటున్నామంటే అసలు మన ప్రభు ఎవరు అనుకున్నావు, వేరే కులవాళ్ళు కూడా మన ప్రభుని గురించి మాట్లాడితే నువ్వు ఎందుకు మారదు, నువ్వు అసలు ఎక్కడ ఉండగలవు అని ఆమె నాకు చాలా సార్లు చెప్పింది. చెప్పినా కూడా నాకు తెలియకపోతే మాకు మక్కాయ కూడా వచ్చి చాలా సార్లు అమ్మాయి వద్దమ్మ నీకు ఈ పూజలు దిక్కుస్తారు, దేనికమ్మ ఎవరు చేస్తున్నారు అమ్మాయి, వద్దు చేయగాకు పూజలు చేయగాకు, నువ్వు దేవుని నమ్ముకో, యేసు ప్రభుని నమ్ముకో, నువ్వు ప్రార్థనకు పోమని చెప్పింది. చెప్పిన తర్వాత ఇక్కడ చిన్నగా ప్రార్థన అలవాటు చేసుకున్నాను. నేను బాప్తిసం తీయించుకోలేదు, వస్తుంటే నువ్వు అన్నావు పెద్దమ్మ బాప్తిసం తీర్చుకుంటావు అంటే తీయించుకుంటాను అమ్మ అన్న. అప్పుడు అమ్మ పెద్దమ్మ నువ్వు ఉపాసం ఉండండి తీర్చుకునేవాళ్ళు పేరు ఇవ్వండి అన్న. పేరు ఇచ్చిన తర్వాత 40 రోజులు ఉపాసం ఉంది పెద్దమ్మ అన్న. సరే నా మరి నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఉండాలి, నాకు ఉపాసం అంటే నాకు ఎక్కువగా ఇష్టంగా ఉంటాను, నేను నాకు అలవాటు. ఇంక నాకు ఉందామని చెప్పి 40 రోజులు అన్నది 20 రోజులు ఉంటాను. ఇంట్లో మా ఊడు పెద్దోడు తాగి వచ్చి గొడవ పెట్టుకున్నాడు. గొడవ పెట్టుకుంటే ప్రార్థన కొత్తానే ఉండను, ఇంక ఈ గొడవల్లో ఒంగోలు వెళ్ళిపోయా. నీకు పేరు ఇచ్చా, ఇక్కడ పేరు ఇచ్చా, తీయించుకుంటానని పేరు ఇచ్చాను. ఇక నా ఇంట్లో గొడవల వల్ల నేను ఒంగోలు వెళ్ళిపోయా. ఒంగోలు వెళ్తే ఇక నాగరాజు బాప్టిజం తీసుకున్నాడు, వాడు భార్య బాప్టిజం తీసుకుని, గోపి తీర్చుకున్నాడు, వాడు భార్య తీర్చుకున్నారు. వాళ్ళకి వాడు ఏదో వాడికి యాక్సిడెంట్లో వాడికి దేవుని కనపడ్డాడని చెప్పి ప్రార్థన పెట్టించుకుని సాక్ష్యం కూడా చెప్పాడు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ యేసన్న మందిరంకి అందరూ వెళ్తుంటే అయ్యా నేను ప్రార్థనకి వెళ్తానయ్యా, నాకు బైబిల్ కొనిపెట్టయ్యా అన్న. మేము చేయించుకొని మేమేం ఉపయోగం పొందేము. గోపి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నాన్న పాస్టర్ అయితే ఏదో డబ్బుల గురించి ఆయన అంతా ఈ అబ్బాయి అన్ని తీసుకున్నాడని ఆ పాస్టర్ ద్వారాగా ఆ అబ్బాయిని మోనుకున్నాడు. ప్రార్థన పాటు ఆ అబ్బాయికి ఇష్టం లేక పాస్టర్లు అవి కూడా ఇక మోసం చేశారు, నాకు ఆడిని డబ్బులు తీసుకున్నారు, ఇళ్ళట్ట దేవునికి పూజలు చేసి ఇళ్ళట్ట దేవుని నమ్ముకొని ఇళ్ళట్ట పాస్టర్లు అని ఆ అబ్బాయికి ఎత్తగా ఆ అబ్బాయి మోనుకున్నాడు. ఎందుకు మేము దీవించుకొని మేమేమి బాగుపడ్డాము, ప్రార్థన లేదు బాప్తిసం లేదు వద్దు అని అన్నాడు. కాదయ్యా నేను పోతానయ్యా అన్న. అక్కడికి పోతే వాడు కూడా బాప్తిస్తానికి పేర్లు ఇయ్యడని అన్నాడు. ఆడ యేసన్న మందిరం రాజు అని ఆయనకు అసలు పెళ్లి లేదు, ఆయన బాగా చెప్తాడు. ఆ మందిరానికి పెద్ద ఆయన. అయితే ఇంకా నేను అంతకుముందు జనం అందరూ పేర్లు ఇచ్చారు, ఏం వాడు వెళ్తున్నాగా నాకు తెలియదు అసలు. ఇంకా ఈరోజు ఏనమ్మా అంటే ఇంకా ఇంటికి వెళ్ళి పిల్లడితో అన్నట్టు సంగతి నేను దీవించుకుంటానయ్యా అంటే, వద్దుమా నేను తీర్చుకున్నాను, అమ్మాయి తీర్చుకున్నాను, వదిలి తీర్చుకున్నాను, మేము అందరం తీపించుకొని మానుకున్నాము, ఏమంతలా ఆయన నాకు మేలు చేస్తాను, వద్దు అవసరం లేదని అన్నాడు. అయ్యా మీరు చేయకపోయినాక నేను కావాలని తీర్చుకుంటానయ్యా, జనం అందరూ కూడా నన్ను అందరూ ఎంతగా అనుకుంటున్నారయ్యా, నేను తీర్చుకుంటానయ్యా, పనుబాటల్లో కూడా ఏంది ఏం పూజలు ఏంది నీకు ఆ పూజలు ఏంది అది ఇది అని అంటున్నారు, నేను తీర్చుకుంటానయ్యా, నాకు ఇష్టం అయ్యి నేను తీర్చుకుంటాను. సరే తీర్చుకున్నాను. పెదనాన్ని తీసుకొని పోయి నేను తీర్చుకున్నాను. ఆడ రాజమ్మ యేసన్న మందిరం ఆడ తీపించుకున్నాను. ఇక్కడికి వచ్చిన కాడ నుంచి నీతోటి అన్న సలోమి నేను ఇట్లా యేసన్న మందిరం కాడ ఒంగోలు
బాప్టిజం తీసుకున్నాను. మంచిది పెద్ద మాట. ఇక్కడ గొడవల వల్ల నేను తీర్చుకుంటాను, నాకు అవకాశం దొరకలేదు. ఎక్కడైతే ఏమి దేవునే కదా, ఎక్కడైతే ఏమి మామూలుగా బాప్టిజమే కదా అన్నట్టు అక్కడ తీర్చుకొని వచ్చాను. ఇక్కడ అక్కడి నుంచి క్రమంగా నేను రావడం చాలా నాలో వరకు నాకు చాలా మార్పు వచ్చింది. ఏదన్నా ఒక మాట పొరపాటున మాట్లాడినా కానీ నేను ఎందుకు మాట్లాడా నేనే పశ్చాత్తాపడతా. కానీ నేను ప్రార్థనకు వచ్చిన కాంచి నాకు నయోమి రూతు వాక్యం అంటే నాకు చాలా ఇష్టం. ఆ మాట వినాలని అంత ఆసక్తిగా ఉండింది. ఆ వాక్యం అంటే నాకు ఇష్టం. దాని గురించి అట్లా నా కుటుంబంలో నేను అట్లా దేనికైనా కానీ నేను నాకు బాగలేకపోయినా, నా పిల్లలు బాగలేకపోయినా మేము హాస్పిటల్కి వెళ్తాం, ఇండిషన్ చేర్చుకోవటం మాట్లాడలేక మాకుంటుందమ్మా. నాకు ఏదన్నా నేను బాగలేకపోతే నేను దేవుని గురించి అప్పట్లోనే ప్రార్థన చేసుకుంటా అనుకున్నాను. ఇప్పుడైనా కానీ నేను ప్రార్థన చేసుకొని అయ్యా నాకు ఇది బాధగా ఉందని నేను చెప్పుకుంటే ఆ సమస్యలు కూడా నాకు సాల్వ్ అవుతాయి. నాకు దేవుడు అంటే నాకు ఇష్టంగా ఉంది. నేను ఇక్కడ ఈ ప్రార్థనలో చేరి నేను బాప్టిజం ఇచ్చినా కూడా నాకు చాలా మేలు జరిగినవి. కానీ దేవుని మరణం ఎడబాయిను నాకు ఆ వాక్యం అంటే చాలా ఇష్టం అమ్మ. నాకు వాక్యం ద్వారా నాకు ఎన్నో ఏళ్ళుగా బాధపడుతూ ఉన్నప్పటికీ దేవుని వస్త్రపు చెంగు ముట్టుకోగానే దానికి స్వస్థత వచ్చింది. అలాగే నేనైతే ఈ లోకంలో ఉన్నప్పుడు అంటే మనం ఈ లోకంలో ఎవరు ఆదరించలేము, దేవుడే కదా ఆమె అన్నేళ్ళుగా బాధపడుతున్నప్పటికీ అది తీసేసింది. మనం ఈ లోకంలో ఉంటే మనకేమి ఉండదేమో అని చెప్పి రక్షణ పొందాను. ఒకసారి మన మీటింగ్స్ అప్పుడు అన్ని వచ్చి అన్నిటిగా ఉన్న ఆయన మారి ఫాస్ట్గా వచ్చి చెప్పాడు, అన్నిలైన వారు మారి ఇక్కడ మనకి ఇంతగా చెబుతున్నారు కదా, మనం క్రైస్తవులుగా ఉండి ఇంకా లోకంలోనే ఉండేది ఎందుకు అని చెప్పి రక్షణ పొందాను. స్కిట్లు నేర్పించడం అన్నీ వెంటనే నేను నేర్పించేదాన్ని, అన్నీ చేసేదాన్ని. కానీ నిజమైనటువంటి అది ఏంటంటే ఊరక మామూలు క్రైస్తవురాలులే ఉన్నాం. అప్పట్లో కూడా ప్రార్థనకి మనకి ముందు మార్గం చెప్పేవాళ్ళు లేకపోవడం కూడా అని నాకు అనిపించింది. ఎందుకంటే నాకు తెలిసి మేము పిల్లలు వచ్చిన తర్వాత మీరు అందరూ రావడం జరిగిందని నేను అనుకుంటున్నాను. నిజంగా అప్పట్లో చెప్పేవాళ్ళు లేదు. దానికి తోడు మళ్ళీ అందరం మనం లోపలనే ఉన్నామంటే ఎవరి వ్యక్తిగతం అవుతుంది. అట్లా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా మనకు ప్రార్థన అవ్వట్లేదు కాబట్టి అక్కడ పోయిన తర్వాత మనకి ఏదైనా ఇప్పుడంటే అక్కడికి వెళ్తే ఏదైనా చర్చికి వెళ్ళాలని తప్పన ఉంది. ఆదివారం ఉండాము. ఇప్పుడు అన్నయ్య దగ్గరికి వెళ్ళిన ఆదివారం వచ్చిందంటే ఏదో మనల్ని చూసుకుంటాం. ఎందుకంటే అమ్మ వల్ల చేయకపోతే ఎట్లా అని మనకి బాధ నచ్చేది. అప్పుడేమంటే మనకు అవసరం లేదు. ఏంటంటే సండే వచ్చిందంటే ఇంకా మంచిది, బ్యాంక్ వచ్చిందంటే రోజు క్లాస్కి వెళ్ళేవాళ్ళు. ఆదివారం వచ్చిందంటే ఇంకా లోపల కూర్చొని అప్పుడు ఫోన్ లేకపోయినా కూడా మామూలుగా చక్కటి ప్రారంభం అనుకుంటా. నిజంగా నేను కూడా నాకు మీకు తెలుసు నేను ఎట్లా ఉండేదాను, కోపం ఎక్కువ,